ప్రభు దినంలో ఆరాధన చేయవలసినటువంటి సహోదరి సహోదరులకు పిల్లల వారికి ప్రభు యేసు నామమున తెలియజేస్తున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చదువు. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చదువు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఆదికాండము 15వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 9-10 వచనాలు. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎదుగు తెమ్మని అతడితో చెప్పాను. అతడు అన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. అబ్రహాము జరిగించినటువంటి సంగతులను ఇక్కడ తెలియజేయబడ్డాయి. అవి ఏంటంటే, అబ్రహాము యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టించాడు. ఆ బలిపీఠం దగ్గర తను చేసిన పనిని కూడా మనకు తెలియజేయబడుతుంది. ఏం చేశాడంటే, ఆయన సముఖానికి తీసుకురాబడినటువంటి పొట్టేలును, పెయ్యను, మేకను వధించి వాటి ఖండమును వాటి ఎదురుగా పెట్టాడు. దేవునికి బలిని అర్పించే కార్యక్రమం, బలిపీఠం దగ్గర జరుగుతుంది. ఈరోజు మన గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు బలిపీఠాన్ని గురించి ఆలోచన చేద్దాము. మొట్టమొదటిగా బలిపీఠం అనగా ఏంటో మనం ముందుగా తెలుసుకుందాం. దాని తర్వాత బలిపీఠం పైన ఏమేమి పెడతారు, ఏ వస్తువులు బలిపీఠం పైన ఉంటాయి, దాని తర్వాత బలిపీఠం పైన ఏమి జరుగుతుంది. మొట్టమొదటిగా బలిపీఠం అంటే ఏంటని మనం ఆలోచన చేస్తే, బలిపీఠం దగ్గర అక్కడ ఆ స్థలము, బలిపీఠాన్ని ఒక స్థలంగా మనకు గ్రంథం తెలియజేస్తూ ఉంది. అంటే ఒక ప్లేస్ అన్నమాట, ఒక స్థలము, బలిపీఠం. అబ్రహాం ఏం చేశాడంటే ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఒక స్థలంలో దాన్ని ప్రత్యేకపరిచి అక్కడ ఒక స్థలాన్ని కట్టాడు, దాన్ని బలిపీఠంగా చేశాడు. ఆ బలిపీఠాన్ని ఏమన్నారంటే అది సమర్పణ స్థలం అన్నారు. అంటే మనకు మనము సరెండర్ అయ్యే ప్లేస్ అన్నమాట, మనకు మనము సమర్పించుకునే స్థలము, దాన్ని సమర్పణ జరిగే స్థలంగా అక్కడ వర్ణించబడింది. ఆలోచన చేస్తే ఆదికాండము 21వ అధ్యాయంలో అబ్రహాము శారాలు ఏం చేశారంటే, వారు దేవునికి పూర్తిగా నమ్మి, వారు ముసలి ప్రాయంలో, అంటే సంతానాన్ని పొందలేనటువంటి ఆ స్థితిలో కూడా దేవునికి సమర్పించుకున్న దాన్ని బట్టి ఏం జరుగుతుందంటే వారికి సంతానాన్ని పొందినట్టుగా గ్రంథం తెలియజేయబడతాం. వాస్తవంగా వారు దేవుని మాటను నమ్మకుండా ఉంటే, దేవుని మాటను ఆలోచన చేయకుండా ఉంటే, దేవుని మాట యందు విశ్వాసం లేకుండా ఉంటే వారు దాన్ని పొందగలిగేవాడు కాదు. ఎప్పుడైతే తమను తాము సమర్పించుకున్నారో, దేవుని చిత్తానికి వారు సమర్పించుకున్న దాన్ని బట్టి ఏం జరిగిందంటే, వారు వయసు మీరిన తర్వాత కూడా వారు సంతానాన్ని పొందగలిగారు. బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందంటే సమర్పణ జరిగే స్థలంగా మనకు ఉంటుంది. ఏ విధంగా సమర్పణ అంటే, దేవుడు గ్రంథంలో మాట్లాడుతున్న మాట, మన సమస్తాన్ని దేవునికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏమి సమస్తాన్ని ఇవ్వాలంటే సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి అర్పించాల్సిన అవసరం ఉంది. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, మన శరీరాలను సజీవ యాగాలుగా దేవునికి సమర్పించాలి. బలిపీఠం దగ్గర జరగాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే 12వ అధ్యాయం రోమపత్రిక 1వ వచనం చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములకు ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మేము బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు
యుక్తమైనది. బలిపీఠం దగ్గర జరిగే సేవ, బలిపీఠం దగ్గర మొట్టమొదటిది ఏంటంటే సమర్పణ జరిగే స్థలం. ఏమి సమర్పించారంట? అబ్రహాము శారాలైతే వారు ఏమి సమర్పించుకున్నారంటే వారు తమ జీవితాలను దేవుని పక్షంగా దేవుని చిత్తానికి సమర్పించుకున్నారు. దాన్ని బట్టి వారు మేలు పొందారు. ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తున్న సంగతి ఏంటంటే మీ శరీరములను దేవునికి అనుకూలంగా సజీవ యాగంగా, బలిపీఠం దగ్గర సమర్పణ ఎటువంటి సమర్పణ అంటే సజీవ యాగంగా సమర్పించబడే పరిస్థితి కనబడతా ఉంది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మొట్టమొదటిది ఆలోచన చేస్తే బలిపీఠం దగ్గర సమర్పణ జరిగే స్థలంగా బలిపీఠాన్ని గ్రంథం వర్ణిస్తూ ఉంది. రెండో విషయాన్ని ఆలోచన చేస్తే బలి అర్పించబడే స్థలం. బలిపీఠం అంటే అక్కడ బలి అర్పించబడుతుంది. ఏం బలి అర్పించబడుతుంది అని ఆలోచన చేస్తే అక్కడ దేవునికి బలులు చెల్లించడానికి. మనం చూసాము అబ్రహాము 3 ఏళ్ల దూడను, 3 ఏళ్ల మేకను, గువ్వలను తీసుకొచ్చి అక్కడ బలిచ్చినట్టుగా మనకు కనబడుతుంది. వీటన్నిటికీ మరలా మనము ఈ బలిపీఠం గురించి ఆలోచన చేసినప్పుడు ఈ బలిపీఠంలో కొన్ని విషయాలు చివరిలో తిరిగి ఈ బలిపీఠము ప్రస్తుత కాలానికి మనకు ఏమై ఉన్నదనే దాన్ని కూడా మనం ఆలోచన చేస్తాము. కానీ బలిపీఠం అంటే ఏంటంటే బలి అర్పించబడే స్థలము. ఇది సమర్పణ స్థలము. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు గారి యొక్క సమర్పణ, పౌలు గారు తన యొక్క జీవితాన్ని ఏ విధంగా దేవునికి సమర్పిస్తున్నాడో అక్కడ కనబడతా ఉంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇక్కడ పౌలు గారు తన జీవితాన్ని బలిగా దేవునికి అర్పించినట్టుగా మనకు కనబడతాం. అంటే ఈ బలిపీఠం దగ్గర తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. క్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి జీవితాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కారణం ఏంటంటే దేవుని కుమారుని కోసం నేను జీవిస్తున్నాను. దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవిస్తూ ఉన్నాను. ఇటువంటి బలి అక్కడ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బలి అనేది బలిపీఠం దగ్గర జరిగే పరిస్థితి. బలి లేకుండా ఉంటే అక్కడ ఫలింపు ఉండదు. బలిపీఠం కట్టడానికి కారణం ఏంటంటే బలిపీఠం పైన బలి అర్పించబడాలి. గోధుమ గింజ చనిపోతేనే ఫలింపు వస్తుంది. గ్రంథంలో చూద్దాము. గోధుమ గింజ చనిపోతేనే. బలిపీఠం దగ్గర మనం ఆలోచన చేస్తే రోమపత్రిక 4వ ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో బలిని గురించి ఆలోచన చేద్దాము. బలిపీఠం దగ్గర బలి అర్పించబడుతుంది. ఈ బలి ఏంటంటే దేవుడు కోరుకున్నాడు. ఈ బలి ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ 2 అన్నదమ్ములు కయ్యూను హేబేలు దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చారు. దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చినప్పుడు అర్పణ అంగీకరించబడే విధానాన్ని మనం చూస్తే 4వ వచనం, హేబేలు కూడా తన మందలోని తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతి అర్పణను లక్ష్యపెట్టెను. బలిపీఠం దగ్గర అర్పణ చెల్లించే పరిస్థితి, బలిని అర్పించే పరిస్థితి. బలి అర్పించబడే స్థలము బలిపీఠము. ఈ బలిపీఠం దగ్గరకు అబ్రహాం బలిపీఠం కట్టించాడు. అంతకంటే ముందుగా కయ్యూను హేబేలు మొదటి సంతానమైనటువంటి వారు కూడా తమ అర్పణను దేవుని దగ్గర తీసుకొచ్చారు. వాటిలో దేవుడు హేబేలు యొక్క అర్పణను, బలిని అతను లక్ష్య పెట్టినట్టుగా మనకు కనబడతా ఉంది. అంటే బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందంటే మొట్టమొదటిది సమర్పణ జరిగే స్థలంగా బలిపీఠాన్ని గ్రంథం వర్ణిస్తుంది. రెండవది బలిపీఠం దగ్గర బలి అర్పించబడుతుంది. బలి అంటే అర్పణ జరుగుతూ ఉంటుంది.
రెండవది అర్పణ జరుగుతూ ఉంటుంది. మూడవ విషయాన్ని చూస్తే బలిపీఠం దగ్గర అక్కడ తప్పకుండా ఒక ప్రాణము పోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ ప్రాణ త్యాగం జరగాల్సిన అవసరం ఉంది. అది పక్షులు తవ్వచ్చు, లేకపోతే గొర్రెలు తవ్వచ్చు, మేకలు తవ్వచ్చు, ఎడ్లు తవ్వచ్చు, లేకపోతే దేవుని కుమారుడైనటువంటి మనుష్య కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు తవ్వచ్చు. బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందంటే బలి జరుగుతుంది. ఆ బలిలో ఒక ప్రాణము పోవలసిన పరిస్థితి ఉంది. తప్పకుండా ఒక ప్రాణము పోయే పరిస్థితి బలిపీఠం దగ్గర జరుగుతుంది. ఒకసారి చూద్దాం. లేవికాండము 16వ అధ్యాయము 11-12 వచనాల్లో బలిపీఠం మీద ఏం చేస్తారో అక్కడ తెలుపబడింది. లేవికాండము 16వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే, అప్పుడు అహరోను పాప పరిహార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకున్న వాళ్ళను, తరువాత అతడు తన కొరకు తాను నర్పించి పాప పరిహార్థ బలియగు ఆ కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెలతో పరిమళ ధూప చూర్ణములను తీసుకొని అడ్డ తెరలోనికి వాటిని తెచ్చి తాను చావకుడున్నట్లు ఆ ధూపము మేఘం వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠము కమ్ముటను యెహోవా సన్నిధిన అగ్ని మీద ఆ ధూప ద్రవ్యము వేయవలను. బలిపీఠం దగ్గర ఏం జరుగుతూ ఉందంటే బలి జరుగుతూ ఉంది. ఆయన కోడెని తీసుకొచ్చి వధించి తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. అంటే అక్కడ ఒక ప్రాణము చనిపోవలసిన పరిస్థితి, ఒక ప్రాణి చనిపోవాలి. అది ఎడ్లు అవ్వచ్చు, కోడెలు అవ్వచ్చు, లేకపోతే మేకలు అవ్వచ్చు, లేకపోతే మనుషుడు అవ్వచ్చు. పాత నిబంధన కాలంలో బలులు అర్పించే సమయంలో వారు ఎడ్లను, కోడెలను, మేకలను, గువ్వలను తీసుకొచ్చి వాళ్ళ పాపాలు పరిహరించుకోవడానికి దేవునికి సమర్పిస్తూ ఉన్నారు, బలిస్తూ ఉన్నారు. కానీ మన పాపం నిమిత్తం అయితే మనుష్య కుమారుడు మనందరి కోసము ఒక్కసారే ఆయన బలయ్యాడు. అందువల్ల బలిపీఠం దగ్గర జరిగే విశేషమైన సంగతి ఏంటంటే అక్కడ తప్పకుండా ఒక ప్రాణం పోవాల్సిన పరిస్థితి. బలిపీఠంలో మరొక విషయాన్ని చూస్తే బలిపీఠం దగ్గర ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతా ఉంటారు. బలినిచ్చే వ్యక్తి, బలిని స్వీకరించే వ్యక్తి. లేకపోతే ఇంకొక రకంగా ఆలోచన చేస్తే అర్పణను తీసుకొచ్చి ఇచ్చే వ్యక్తి, అర్పణను స్వీకరించే వ్యక్తి. ఇద్దరు వ్యక్తులు బలిపీఠం దగ్గర మనకు కనబడతా ఉంటారు. తీసుకుని వచ్చిన వ్యక్తి, అదేవిధంగా స్వీకరించే వ్యక్తి. బలిపీఠం యొక్క పరిస్థితులు మనం చూసాము. బలిపీఠం అంటే ఒక స్థలం అని, అక్కడ సమర్పణ జరుగుతుంది, అక్కడ బలి జరుగుతుంది, అక్కడ ప్రాణము తప్పక అర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చూసాము. అంత మాత్రమే కాదు, బలిపీఠం దగ్గర బలిని లేదా అర్పణను ఇచ్చే వ్యక్తి ఉంటాడు, స్వీకరించే వ్యక్తి కూడా ఉంటాడని మనం చూస్తున్నాం. రెండో విషయాన్ని ఆలోచన చేస్తే బలిపీఠం పైన ఏమి ఉంచాలి, బలికి సంబంధించినటువంటి వస్తువులు ఏమై ఉంటాయో గ్రంథం తెలియజేస్తూ ఉంది. బలిపీఠం అంటే ఏంటో చూసాము, బలికి సంబంధించిన వస్తువుల గురించి కూడా ఆలోచన చేస్తాము. అది రెండవది. బలిపీఠం పైన ఏమి ఉంచాలి అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనకు మనంగా ఆవెల్స్ అంటారనమాట. మనకు మనంగా దేవునికి అర్పణగా మనకు మనము సమర్పించుకోవాల్సిన పరిస్థితి. అందులో చూద్దాము. రోమపత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో మనకు మనంగా దేవునికి అర్పణగా అర్పించాల్సిన అవసరం ఉంది. అది ఒక బలిపీఠం మీద పెట్టబడే వస్తువుతో పోల్చబడింది. మనల్ని మనము బలిని అర్పించబోయే వస్తువుగా లేకపోతే ఉపకరణంగా మనము ఉండాల్సిన అవసరం ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఏం చేయాలంటే మన అవయవాలని, అంటే మనల్ని మనమే దేవుని
బలిపీఠం మీద మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. మనల్ని మనం అప్పగించుకోవడం అంటే ఏంటని ఆలోచన చేస్తే మన అవయవములను నీతికి సాధనములుగా ఉపయోగించాలి. ఎందుకంటే బలిపీఠం మీద పెట్టబడేది కుంటిదో గుడ్డిదో ఉండకూడదు, పవిత్రమైనదిగా ఉండాలి, ప్రశస్తమైనదిగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. బలిపీఠంపై ఉంచబడే వస్తువు ఏంటంటే నీవే, నీ యొక్క అవయవాలు, నీ యొక్క శరీరము, నీ యొక్క అవయవాలు దేనికి ఏ విధంగా ఉండాలంటే ఇందాక మనం చూసినట్టుగా రోమపత్రిక 12:1 మీ యొక్క అవయవములను, మీ యొక్క శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించాలి. ఎప్పుడు సజీవ యాగముగా దేవునికి మనం మన శరీరాలు సమర్పించే పరిస్థితి ఉంటుందంటే మనము పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడు మన యొక్క బలి పశువుగా మనము అర్పించబడాలి. అది పవిత్రమైనదిగా ఉండాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోడని దేవుని వాక్యాలను బట్టి నేను బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మొట్టమొదటిది బలిపీఠం పైన ఉంచబడే వస్తువుల్లో నీకు నువ్వే, నీ యొక్క శరీరము బలి పశువుగా. అబ్రహాము బలి పశువుని తీసుకుని వెళ్ళలేదు. దేవుడు ఒక కోరిక కోరాడు. ఆయన బలిని మామూలుగా రెగ్యులర్గా సమర్పించే కోడెను మేకలను అడగలేదు. ఒకనొక సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ప్రత్యేకమైన వ్యక్తిని అడిగాడు. ఏమని అడిగాడంటే నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వాలని అడిగాడు. అంటే ఇక్కడ బలి పశువు ఎవరంటే ఇస్సాకు, సొంత కుమారుడు, లేక పుట్టినటువంటి కుమారుడు. బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. బలి కాబడుతున్న వ్యక్తి కూడా వినయంగా తను తాను సమర్పించుకున్నాడు, ఎదురు ప్రశ్న మాట్లాడకుండా. ఇక్కడ బలి పశువు లేదే అనే మాట తండ్రిని ప్రశ్నించకుండా క్రీస్తు ప్రభు వారిని సాదృశ్యంగా అక్కడ చూపబడింది. క్రీస్తు ప్రభు వారి యొక్క గుణ లక్షణాలు ఇస్సాకులో మనకు అక్కడ కనబడతా ఉంటాయి. తండ్రి మాటకు విధేయుడైనట్టుగా మనకు కనబడతా ఉంటాయి. అంటే మన శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే ఇస్సాకు ప్రదర్శించినటువంటి గుణలక్షణము. అదేవిధంగా క్రీస్తు ప్రభు వారు తండ్రి మాటను విని సిలువ పైన ఆయన ప్రదర్శించినటువంటిది. అంటే బలి అవ్వడానికి ఇష్టపడే మనసు. అటువంటి శరీరము, అటువంటి బలి పశువుని బలిపీఠం మీద పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి మనకు మనమే దేవునికి బలిపీఠం పైన ఉంచబడే బలి పశువుగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండో విషయాన్ని ఆలోచన చేస్తే బలిపీఠం పైన ఏం ఉంచుతారంటే మన యొక్క శరీరాన్ని ఉంచుతాము. రెండవది మనం మాత్రమేనా అంటే కాదు, వ్యక్తిగతంగా మనం మాత్రమే కాదు, మన కుటుంబం కూడా దేవుని యొక్క బలిపీఠం పైన ఉండాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా సాధ్యం? నా వరకైతే నేను ఆలోచన చేయగలను, కానీ నా కుటుంబాన్ని మొత్తాన్ని బలిపీఠం పైన పెట్టడం అంటే అది సాధ్యం అంటే దేవుని బిడ్డలకు అది సాధ్యమే. అబ్రహాం చేశాడు. అబ్రహాము తనకు ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి బలిపీఠం పైన అర్పించడానికి పెట్టాడు. మనం కూడా మన కుటుంబాలని తీసుకురావాలి. ఒకానొక సమయంలో యెహోషువకు ఒక పెద్ద ప్రశ్న వచ్చి పడింది. తను దేవుని పక్షంగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. తనొక్కడే కాదు, తన కుటుంబము అంత మాత్రమే కాదు, తను నడిపిస్తున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం అంతటిని ఆయన ఏకతాటి మీదకి నడిపించాల్సిన అవసరం వచ్చింది. కారణం ఏంటంటే అన్ని దేవతలను పూజించే పరిస్థితిలోకి దేవుని బిడ్డలు వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆయన ఒక్కడిగా తన కుటుంబంగా నిలబడినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే తను బలిపీఠంగా, తను బలిపశువుగా, తన కుటుంబం బలిపశువుగా సిద్ధపాటు జరిగినప్పుడు అనేక మంది రక్షించబడినట్టుగా మన గ్రంథంలో కనబడుతుంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చూస్తే, యెహోవాను సేవించుటకు మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఈయన కుటుంబాన్ని మొత్తాన్ని బలిపీఠం పైన పెట్టేస్తా ఉంటాడు. కారణం ఏంటంటే దేవునికి అర్పించుకునే అర్పణ
బలిపీఠం పైన ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే తన కుటుంబం, మీరు వచ్చినా రాకపోయినా, మీరు మీ పితరులు అన్ని దేవతలు నది అవతలన ఏ విధంగా అన్ని దేవతలను పూజించారో, ఈ రోజు ఉన్నటువంటి అమోరీయుల దేవతలను పూజిస్తున్నారో, మీరు పూజించినా, మీరు ఎవరిని సేవించినా కానీ నేను నా కుటుంబం అయితే ఏం చేస్తామంటున్నారు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్నారు. ఎప్పుడైతే ఆయన తన కుటుంబాన్ని బలిపీఠం మీద పెట్టాడో, పెట్టినప్పుడు జరిగినటువంటి గొప్ప మేలు ఏంటంటే ఇశ్రాయేల్ జనాంగంలో ఒక గొప్ప కదలిక వచ్చింది. అక్కడ అన్ని దేవతలను ఆరాధించే పరిస్థితుల్లోకి జారిపోతున్నటువంటి వ్యక్తులు ఏమంటున్నారంటే, ఐగుప్తు దేశం నందు కింద వచ్చు, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినడలా మేము శాపగ్రస్తమవుదుగాక. వెంటనే వారిలో మార్పు కనిపించింది. ఏ మార్పు కనిపించిందంటే, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమవుదుగాక. ఐగుప్తు దేశమున దాసుల గృహంలో నుండి మన తండ్రులను రప్పించి మన కన్నులెదుట ఆ గొప్ప సూచక్రియలు చేసి మనం నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఎంత గొప్ప మార్పు అంటే, అన్ని దేవతల వైపు మరలిపోతున్నటువంటి ప్రజలు ఒక్కసారిగా యెహోషువ యొక్క బలి పశువుని, ఏ బలి పశువుని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడంటే తన కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద దేవునికి అర్పణగా ఇచ్చేసాడు. దాని ఫలితం ఏం జరిగిందంటే అక్కడున్న ప్రజలందరూ మార్పు చెందినట్టుగా మనకు కనబడుతుంది. మేము అన్ని దేవతల వైపు తిరగమని వారు ప్రతిజ్ఞ చేసినట్టుగా మనకు కనబడుతుంది. 19వ వచనం చూస్తే, అందుకు యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధమును మీ పాపమును పరిహరింపనివాడు, మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించినడలా ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపజేయనగా, జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందున మిమ్మల్ని గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా, వారు మేమే సాక్షులమనిది. ఎంత గొప్ప మార్పు జరిగిందంటే, కుటుంబాన్ని బలి పశువుగా తీసుకొచ్చినటువంటి వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. బలిపీఠం పైన తన కుటుంబం మొత్తం, తను ఒక్కడు కాదు, తన కుటుంబం మొత్తము బలిపీఠం పైన కనబడతా ఉన్నారు. దాన్ని బట్టి అనేక మంది రక్షించబడినట్టుగా మనకు కనబడతా ఉంది. బలిపీఠం పైన ఉంచవలసిన వస్తువులు చూసాము. మన శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించే బలి పశువుగా పెట్టాలి. అంత మాత్రం కాదు, మన కుటుంబాన్ని మనం తీసుకొచ్చి బలిపీఠం పైన బలి పశువుగా పెట్టాలి. మూడో విషయాన్ని చూస్తే, మనకున్నటువంటి సమస్తాన్ని బలిపీఠం పైన పెట్టాల్సిన అవసరం. సమస్తాన్ని అంటే అది నీ యొక్క ఆస్తి అవ్వచ్చు, లేకపోతే నీ యొక్క అధికారం అవ్వచ్చు, అంటే నీకున్నటువంటి సోషల్ స్టేటస్ అవ్వచ్చు, సమయం అవ్వచ్చు, తలాంత అవ్వచ్చు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో సమస్తాన్ని తీసుకొచ్చి బలిపీఠం పైన ఉంచాల్సిన అవసరం ఉంది. దేవునికి అర్పణ అంటే నీ సమస్తాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టాలి. డినామినేషన్లో పాట పాడుతూ ఉంటారు, నా సమస్తము నీకు అంకితం అనే ఒక పాట ఉంది. కానుకలకు ఇప్పుడు ఆ పాట పాడుతూ ఉంటారు. కానీ అది కానుకలకు మాత్రమే కాదు, సమస్తాన్ని ఇవ్వడానికి. సమస్తం అంటే నీకు ఎంత గొప్ప స్థితి ఉన్నప్పటికీ, నీకు ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, నీకు ఎంత బిజీ షెడ్యూల్లో ఉండే వ్యక్తివైనా నీ సమయము సమస్తము దేవునికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే దేవుడు చేసినటువంటి ఉపకారాలని మర్చిపోకూడదు. దేవునికి బలి ఇచ్చేటప్పుడు దేవుడు చేసిన ఉపకారాలని ఎప్పుడు మర్చిపోకూడదు. వాస్తవంగా ఆయన చేసిన ఉపకారాలకి మనం ఇచ్చే బలులు మనం ఎంత ఇచ్చినా అది తక్కువే. కారణం ఏంటంటే మన పాపంలోంచి మనము బయటికి రాలేనప్పుడు, మనం చేసిన పాపం నుంచి మనము విడుదల పొందలేనప్పుడు ఆయన కుమారుడిని మన కోసం ఇచ్చాడు. ఆయన కుమారుడిని మన కోసం బలిచ్చాడు. అందువల్ల మనం ఏం తీసుకొచ్చినా ఆయనకు తక్కువే. కీర్తనకారుడు ఈ విధంగా చెప్తాడు. 116వ కీర్తన చూస్తే, 116వ కీర్తన 12-13 వచనాలు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించెదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అంతకు మించి నేను ఏం చేయలేవు. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించినా కానీ, అంటే
సమస్తాన్ని బలిపీఠం పైన పెట్టినా కానీ, మనకున్న సమస్తాన్ని బలిపీఠం పైన పెట్టినా కానీ అది కూడా కొదువే. కారణం ఏంటంటే ఆయన చేసిన మేళ్ళు అంత గొప్పది. కేవలం మనం ఏం చేయగలమంటే ఆయన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేయగలం. అంతకుమించి మనం ఏం చేయలేం. ఆలోచన చేశాము. రెండవదిగా బలిపీఠం పైన ఏం ఉంచాలి అంటే మన శరీరాలను సజీవ యాగంగా ఉంచాలి. మన కుటుంబాలను బలిపీఠం పైన బలి పశువుగా ఉంచాలి. అంత మాత్రం కాదు, సమస్తాన్ని ఏదైతే దేవుడు నీకు ఇచ్చున్నాడో అది ఏ తలాంత అయినా అప్పటికి, లేకపోతే ఏ టాలెంట్ అయినా, ఏ అధికారమైనా, ఎంత సమయమైనా సమస్తాన్ని దేవునికి అర్పించాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమి చెల్లించినా కానీ అది ఈక్వల్ కాదు, అది సమం కాదు. అందువల్ల ఇంకొక విషయాన్ని, రెండవ విషయంలో బలిపీఠం పైన ఏం ఉంచాలనే విషయం ఆలోచన చేస్తే, బలిపీఠం పైన ఉంచబడిన వస్తువులు ఎవరి కోసము తీసుకుని రాబడ్డాయో అవి వారికే చెల్తాయి. అంటే ఎవరి కోసం తీసుకుని రాబడుతున్నాయి? దేవునికి అర్పణగా బలిపీఠం దగ్గర వస్తువులు తీసుకొచ్చాము. ఈ వస్తువులన్నీ దేవునివి. అంటే ఒకసారి అర్పించబడిన దాన్ని తిరిగి మనం తీసుకోవడానికి మనకు ఎటువంటి ఛాన్స్ లేదు. ఈ అర్పణ ఇచ్చామంటే అర్పణ అది దేవునిది. బలిపీఠం పైన పెట్టిన వస్తువులు ఆయనవి, పూర్తిగా దేవునివి. వాటిపైన మనకు ఎటువంటి అధికారం లేదు. మూడో విషయాన్ని ఆలోచన చేస్తే, మొట్టమొదటిది బలిపీఠం అనగా ఏంటో చూసాము. రెండవది బలిపీఠం పైన ఉంచబడిన వస్తువుల గురించి ఆలోచన చేశాము. మూడవది బలిపీఠం పైన అసలు ఏం జరుగుతుంది, బలిపీఠం పైన ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే, బలిపీఠం పైన మొట్టమొదటిగా దేవుని అగ్ని దిగి వస్తూ ఉంటుంది. దేవుని అగ్ని బలిపీఠం పైకి దిగి వస్తూ ఉంటుంది. దేవుని అగ్ని ఏం చేస్తుందో ఒకసారి చూద్దాము. దేవుని అగ్ని దిగి వచ్చి ఏం చేస్తుందో రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36-38 వచనాలు చూస్తే, 18వ అధ్యాయము 36-38 వచనాలు. అస్తమయం నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేళ్ల దేవా, ఇశ్రాయేళ్ల మధ్య నీవు దేవుడువై ఉన్నావనియు, నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేత చేస్తుననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైనా నీవే దేవుడువై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థనను అంగీకరించుము. అతడు అలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవాని దిగి దహన బలి పశువులను, కట్టెను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఈ యొక్క భాగం మనకందరికీ పరిచయమైనటువంటి భాగమే. సర్వోన్నతుడైనటువంటి దేవుని గురించినటువంటి సవాల్ని ప్రవక్తని ఏలియా స్వీకరిస్తూ దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కారణము, అక్కడ ఉన్నటువంటి అన్ని దేవతలను పూజించే వారికి దేవుని ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక్కడగానే ఉన్నాడు. తనకి మధ్య జరిగినటువంటి యొక్క కాంపిటీషన్ అనుకోవచ్చు, లేకపోతే వైరం అనుకోవచ్చు. దాంట్లో అక్కడ బలిపీఠం పైనటువంటి బలుల్ని, అర్పించబడిన వాటిని దహించే విషయంలో నీవే దేవుడువు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేళ్ల మధ్య నీవు దేవుడు అయి ఉన్నావనియు, నేను నీ సేవకుడినై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేస్తున్నని ఈ దినమున కనపరచుము. ఎప్పుడైతే దేవుని యొక్క దాసుడు ప్రార్థన చేశాడు, అక్కడ యెహోవా యొక్క అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠం పైన ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ కాల్చి బుగ్గి చేసింది. అక్కడ ఉన్నటువంటి నీళ్లు కూడా మాయమైపోయినాయి. అక్కడ కందకంలో ఉన్న నీళ్లు కూడా ఆరిపోజేసింది. అంటే దేవుని యొక్క బిడ్డలు అర్పించే అర్పణల్లో దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ కనబడుతూ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి అక్కడ కనబడుతూ ఉంటుంది. ఆ బలి ద్వారా ఏం జరుగుతుందంటే
దేవుని యొక్క బలి, దేవుని యొక్క అగ్ని అక్కడ దిగి వస్తూ ఉంటుంది. అంటే దేవుని యొక్క ప్రసన్నత అక్కడ ఉంటుంది. ఈ విషయాలన్నీ మాట్లాడుకున్న తర్వాత ఈరోజు మనకు బలిపీఠం ఏంటో అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తాము. బలిని అర్పించబడింది. దహన బలి, పశువులు, కట్టెలు, రాళ్ళు బుగ్గిగా చేయబడ్డాయి. దహన బలి జరుగుతున్నాయి. రెండవది ఏం జరుగుతుందంటే, రెండవది దేవునికి స్తుతి యాగం చెల్లించబడతా ఉంటుంది. బలిపీఠం దగ్గర జరిగే రెండవ విషయం, మొదటిది బలిపీఠం పైన వస్తువులు కాల్చివేయబడతాయి, యెహోవా అగ్ని దిగి వస్తుంది. రెండవది అక్కడ స్తుతి యాగం చేయబడుతుంది. అంటే దేవునికి స్తుతి చెల్లింపబడుతుంది బలిపీఠం దగ్గర. బలిపీఠం దగ్గర ఏ విధంగా స్తుతి చెల్లింపబడుతుంది అంటే, ఎప్పుడైతే దేవుని పక్షంగా ప్రజలు దేవుని సముఖానికి వస్తారో అక్కడ దేవుడు మహింపరచబడతా ఉంటాడు, దేవుడు గణపరచబడతా ఉంటాడు. మనం చూసాము, యెహోషువ తన కుటుంబంతో ఎప్పుడైతే నేను దేవుని సేవిస్తాను అని ఒప్పందం చేసుకుని అక్కడ వారి మధ్య నిలబడ్డాడో, వెంటనే ఏం జరిగింది, ఇశ్రాయేలు సమాజం మొత్తము వారు మార్పు కలిగి దేవుణ్ణి సేవించడానికి, స్తుతించడానికి ముందుకు వచ్చినట్టు కనబడింది. అందువల్ల యెహోవాను సేవించేవారు ఏం చేస్తారంటే ముందుకు వస్తూ ఉంటారు, వారు కీర్తనలు పాడుతూ ఉంటారు. బలిపీఠం దగ్గర స్తుతి జరుగుతూ ఉంటుంది, దేవునికి ప్రార్థన జరుగుతుంది, దేవునికి స్తుతి జరుగుతుంది. ముందుగా దహన బలి అర్పించబడుతుంది. మూడో విషయాన్ని ఆలోచన చేస్తే, ఈ బలిపీఠం మీద ఏం జరుగుతుందంటే దేవుని యొక్క ప్రత్యక్షత కనబడి, దేవుని యొక్క ప్రత్యక్షత కనబడి అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో మార్పు కలుగజేస్తూ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో మార్పు కలుగజేస్తూ ఉంటుంది. దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ కనబడుతూ ఉంటుంది. ఏ విధంగా కనబడుతుందని ఆలోచన చేస్తే మనము ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం చూస్తే, ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారుజాము వరకు అతనితో పెనుగులాడెను, తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనను. ఆయన నీ పేరును అడుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందంటే, దేవుని ప్రత్యక్షతలో మనుషులు మారిపోతూ ఉంటారు. యాకోబు చేసినటువంటి పోరాటాన్ని మనం చూసాము. దేవునితో పెనుగులాడాడు, దేవునితో పెనుగులాడి తనకు కావాల్సినటువంటి దాన్ని తను పొందాడు. బలిపీఠం దగ్గర కూడా నీకు జరిగే మేలు ఏంటంటే, బలిపీఠం దగ్గరకు వచ్చిన వ్యక్తి దేవుని యొక్క ప్రత్యక్షతను, ప్రసన్నతను చూసి మార్పు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. నువ్వు యాకోబు కాదు, ఇక నుంచి ఇశ్రాయేలు అంటే ఏమనే విషయాన్ని చూస్తే అక్కడ మనము ఇశ్రాయేలే గాని యాకోబని అనబడదు. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు. ఎటువంటి మార్పు జరిగిందో, దొంగతనంగా అన్నను వదిలిపెట్టి వేరే ప్రాంతంకి వెళ్ళి అక్కడ తను అభివృద్ధి చెంది తిరిగి వస్తూ భయంగా తను తన అన్నని సమీపించే సమయంలో అతను చేసినటువంటి ప్రార్థన, లేకపోతే దేవునితో పెనుగులాడిన పరిస్థితి, ఆ యొక్క స్థలం గురించి విశేషం కింద రాయబడి ఉంది. చూస్తే, అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపు. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతుందని చెప్పి అతన్ని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణం దక్కినది నా స్థలం నాకు పెనుయేలు అని పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోనప్పుడు సూర్యోదయం ఆయన, అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. పెనుయేలు అనగా దేవుని ముఖం అని అర్థం. అంటే బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందంటే, దేవుని ప్రత్యక్షత, దేవుని ముఖాన్ని మనం చూస్తాము, దేవుని మనము చూస్తాము. బలిపీఠం మీద జరిగే మరొక కార్యక్రమం, దేవుని ముఖాన్ని చూస్తాము, దేవుని ప్రత్యక్షత చూస్తాము.
అంత మాత్రమే కాదు, మార్పు కలిగినటువంటి జీవితాలు కలిగి ఉంటాం. ఈ 3 విషయాలు మనం ఆలోచన చేశాము. వాస్తవంగా ఈ యొక్క బలి ఇప్పటి వరకు వివరించబడినటువంటి బలిపీఠము, లేకపోతే బలిపీఠం పైన ఉంచబడినటువంటి వస్తువులు, లేకపోతే బలి అర్పించబడినటువంటి పరిస్థితులన్నీ మనం ఆలోచన చేస్తే ఇవి ఈనాటికి మనకు ఏ విధంగా ఉన్నాయని ఆలోచన చేస్తే, ఈ బలిపీఠము మొట్టమొదట కయీను హేబెలు అర్పించిన అర్పణ దగ్గర నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దాని తర్వాత అంతవరకు బలిపీఠాలు ఆ స్థలాల్లో వాళ్ళు ఏర్పాటు చేసినది. దేవుని నిబంధనలోకి వచ్చిన ఇశ్రాయేలుకి దేవుడిచ్చినటువంటి బలిపీఠము ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం కూడా మోషే కాలం నుంచి, అంటే దేవుని యొక్క ఇశ్రాయేలు జనాంగం నడిపించబడినప్పటి నుంచి ప్రత్యక్ష గుడారం గురించి మనం ఆలోచన చేసాం. అక్కడ బలులు అర్పించడం జరుగుతూ ఉంది. దాని తర్వాత క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత సిలువలో ఒక్కసారే బలి జరిగింది. ఆ బలి ద్వారా మనం అందరము విడుదల పొందాము. దాని తర్వాత మరిక ప్రత్యేకమైన బలి అంటూ ఏమీ లేదు, బలిపీఠం అంటూ ఏమి లేదు. కానీ యాజకుడు, యాజక ధర్మము మార్చబడింది, బలిపీఠం కూడా మార్చబడింది. ఈరోజు క్రీస్తు సంఘంలో మనం బలిని అర్పిస్తున్నామంటే, ప్రతి ప్రభు దినంలో మనం ఏం తీసుకొస్తున్నాము? బలిపీఠం అంటే దేవుని యొక్క సంఘము. ఎక్కడ దేవుడు తన ప్రసన్నతను చూపిస్తాడో అది బలిపీఠము. మనం ఏం తీసుకొస్తున్నామంటే మన శరీరాలను సజీవ యాగంగా, మన కుటుంబాలను దేవుని సముఖానికి పవిత్రమైన పరిస్థితుల్లో బలి అర్పించడానికి, బలిపీఠం మీద పెట్టడానికి మనం తీసుకొస్తా ఉన్నాం ప్రభు దినంలో. మన అర్పణలు పవిత్రంగా అర్పించబడే పరిస్థితి. అంత మాత్రమే కాదు, బలిపీఠం పైన జరిగే విషయాలు కూడా మనం ఆలోచన చేశాము. మన యొక్క అర్పణలను దేవుని దగ్గర నుంచి వచ్చి అగ్ని దహిస్తుంది. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనకు తెలియపరిచే స్థలము ఈ యొక్క దేవుని సన్నిధి. దేవుని బలిపీఠమైనటువంటి దేవుని సంఘంలోకి మనం వచ్చినప్పుడు మన ప్రతి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది, పరీక్షించబడుతూ ఉంటుంది. మన బలులు అర్పించినప్పుడు మనం పవిత్రమైనగా అర్పిస్తున్నామా, లేకపోతే మన ప్రతి పరిస్థితి మన హృదయానికి తాకుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, దాని తర్వాత ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన సన్నిధి మన పైన ఉంటుంది, మనం అర్పించే బలుల పైన ఉంటా ఉంటుంది. ఈరోజు క్రీస్తు సంఘంలో దేవుని బిడ్డలుగా ఉన్నట్టు మనం కూడా బలిని అర్పిస్తూ ఉన్నాము. కాకపోతే అప్పుడు చేసిన అన్ని భౌతిక సంబంధం ఉన్న బలులు, బలిపీఠం మీద కావచ్చు, ప్రత్యక్ష గుడారంలో కావచ్చు, అవన్నీ భౌతికమైనటువంటి వస్తువుల చేత జరిగించబడినాయి. ఈరోజు నీవు నేనైతే మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఉన్నాము. అప్పుడు యాజకులు ఉన్నారు, ప్రత్యేకంగా యాజక ధర్మాన్ని జరిగించే వాళ్ళు ఉన్నారు, లేవి కుటుంబము. ఈరోజైతే మనము రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాం. మనము యాజకత్వం చేయాలి. అంత మాత్రమే కాదు, రాజులుగా పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. అంటే యాజక ధర్మం కూడా మార్చబడింది. ఈ బలిపీఠం పైన ఎటువంటి బలులు అర్పించాలంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించబడతా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఆత్మ సంబంధమైన బలులు తీసుకొచ్చిన మనం పవిత్రమైన తీసుకొస్తున్నామా లేదా? అంటే ఈ స్థలంలో మనం కూడుకుంటున్నామంటే, ప్రభు దినం గురించి మనం వస్తున్నామంటే, ప్రభు దినాన్ని చాలా సులువుగా అంచనా వేయద్దు. ఎటువంటి సిద్ధపాటు లేకుండా దయచేసి రావద్దు. కారణం ఏంటంటే, ఈ ప్రదేశము బలి ఇచ్చే ప్రదేశము, దేవునికి నీ అర్పణలు తీసుకొచ్చే ప్రదేశము. నీ అర్పణ పవిత్రంగా ఉండాలి, నీ అర్పణ పరిశుద్ధంగా ఉండాలి, నీ అర్పణ దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి. ఎందుకు కయీను హేబెలు అర్పణలలో హేబెలు అర్పణ మాత్రమే దేవుడు ఆలోచన చేశాడంటే, లక్ష్య పెట్టాడంటే, దేవుడు తన హృదయాన్ని పరిశీలించాడు. తను ఏ స్థితిలో తీసుకొచ్చాడో, తన మందలో కొవ్విన వాటిని, తొలిచూలు పిల్లల్ని, బలమైన వాటిని, అంటే దేవునికి ఇచ్చే విషయంలో తను ప్రతి ఒక్కటి ప్రెషియస్గా చూశాడు, పవిత్రమైన వాటిగా చూశాడు. మనం కూడా మన దేవుని సముఖానికి మన అర్పణ తీసుకొచ్చేటప్పుడు శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చే విధంగా ఉండాలి. అర్పించేటప్పుడు శ్రేష్టమైన బలిని అర్పించాలి. దానికోసమే ప్రభువారు ఎంత శ్రేష్టమైన బలి పశువుగా తను ఆయన సెట్ చేసుకున్నాడు ఆలోచన చేస్తే, ఎటువంటి పాపము లేదు, ఎటువంటి దోషము లేదు, ఎటువంటి
డాగు లేనటువంటి పరిస్థితులు, అంటే చిన్న పాపం కూడా అంటకుండా. కారణం ఏంటంటే బలి పశువు శ్రేష్టమైనదిగా ఉండాలి. ప్రభువారు మనందరి పాపం కోసం ఆయన బలిని అర్పించేటప్పుడు దేవునికి సంఘం కొరకు, అంటే మన కొరకు తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడని మన గ్రంథంలో చూస్తూ ఉంటాము. ఆయన అర్పించుకున్న విధానాన్ని ఆలోచన చేస్తే ఎంతో పవిత్రంగా తన యొక్క శరీరాన్ని అర్పించాడు, తన రక్తాన్ని కార్చాడు. అందువల్ల దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చే ప్రతి విశ్వాస చేయాల్సింది ఏంటంటే సరైన విధానంలో మనము మన అర్పణలు తీసుకొస్తున్నాము. బలిపీఠం యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకొని ఉండాలి. అసలు అక్కడికి ఎందుకు వెళ్తామంటే మనల్ని మనం సరెండర్ చేసుకోవడానికి వెళ్తాము. మనల్ని మనం సరెండర్ చేసుకోవడానికి. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతిదీ మనం దేవునికి ఇచ్చే విధంగా, నాది ఏమీ లేదు అనే విధంగా దేవుని సముఖానికి రావాల్సిన అవసరం ఉంది. మన పవిత్రమైన జీవితంతో ఆయనకు శ్రేష్టమైన అర్పణ అర్పించాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో అయితే ఏ ఎడ్డనో మేకలనో లేకపోతే గువ్వలతోనో వారు పాప క్షమాపణ పొందడానికి వారు తాత్కాలికంగా అర్పించబడిన అర్పణ క్రీస్తు యేసు ద్వారా శాశ్వతంగా ఒక్కసారి బలిగా మనకు అర్పించబడింది. ఆ బలి మన పట్ల నిరర్ధకం కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన అర్పించిన బలి తన్ను తాను అర్పించుకున్నాడు. అర్పించిన బలి శ్రేష్టమైంది. మనం కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చేటప్పుడు హేబేలు ఏ విధంగా పవిత్రమైన హృదయంతో వచ్చాడో, అదేవిధంగా క్రీస్తు ప్రభువారు ఏ విధంగా స్వచ్ఛమైన రీతిలో, పవిత్రమైన రీతిలో, పరిశుద్ధంగా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు, మన అర్పణ కూడా అదే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. బలిపీఠాన్ని గురించినటువంటి ఆలోచన మనం చూసాము. దేవుడైతే బలిపీఠం దగ్గరికి వచ్చిన నీకు నాకు శ్రేష్టమైనవి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. శ్రేష్టమైన జీవితం, మార్పు కలిగిన జీవితము, అంతకంటే ముఖ్యమైనటువంటి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడి ఉంటాడు. కారణం ఏంటంటే అబ్రహాము ఏ విధంగా తన కుమారుని పొందాడో మనకు తెలుసు. వాస్తవంగా ఆ రోజు ఇస్సాకు చనిపోవాల్సింది, కానీ ఇస్సాకుని పొందుకున్నాడు. అంటే తనకు వాగ్దానం చేయబడినటువంటి నీ యొక్క సంతానము అభివృద్ధి చేస్తాననే వాగ్దానాన్ని ఆయన ఆ బలి ద్వారా మరలా పొందుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అంటే జీవాన్ని పొందుకున్నాము. మనం కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవుని అర్పణ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బలిపీఠం ద్వారా మనకు మేలు జరుగుతూ ఉంటుంది. నిత్య జీవాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. కానీ మన వైపు నుంచి ఎటువంటి అర్పణ చెల్లిస్తున్నాము బలిపీఠం దగ్గర, దాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం శ్రేష్టమైన అర్పణ అర్పిస్తున్నామా? మనం తీసుకొచ్చే బలి పశువు ఎటువంటి పరిస్థితిలో ఉంది? వ్యక్తిగతంగా మన శరీరాలను సజీవ యాగంగా చేయాలన్నప్పుడు మన శరీరాలు నీతికి సాధనాలుగా వాడబడుతున్నాయా లేదా అని ఆలోచన చేయాలి. మన కుటుంబము దేవుని సముఖంలో ఆయన బలిపీఠం దగ్గర తీసుకొచ్చినప్పుడు కుటుంబం అంతా దేవునికి ఇష్టలుగా బతుకుతున్నారో లేదో చూడాల్సిన అవసరం. అందువల్ల బలి అర్పించే అర్పణ, మన దేవునికి అర్పించే అర్పణ శ్రేష్టమైనదిగా ఉందా లేదో చూడాలి. శ్రేష్టమైనదిగా అర్పించిన వారు దేవునికి బిడ్డలుగా స్వీకరించబడ్డారు. దేవుని బిడ్డలుగా దేవుడు వారిని మహింపరిచాడు, గణపరిచాడు. మనల్ని కూడా మహింపరచాలి అంటే, మనం కూడా దేవుని సముఖంలో నిత్యత్వంలో ఉండాలి అంటే మన అర్పణ కూడా శ్రేష్టమైనదిగా ఉండాల్సిన అవసరం ఉంది. బలిపీఠం దగ్గరికి వస్తున్నామంటే ఆషామాషిగా రావద్దు. దేవుని సముఖానికి వస్తున్నామంటే ఒక పర్పస్తో రావాల్సిన అవసరం ఉంది. దానికి సిద్ధపాటు కలిగి రావాల్సిన అవసరం ఉంది. వచ్చేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని రావాల్సిన అవసరం ఉంది. మన స్థితిగతుల్ని మనము మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని మాటల ద్వారా మనము హెచ్చరించబడతా ఉంటాము, పురికొల్పబడతా ఉంటాము, ఆదరించబడతా ఉంటాము. దేవుని బలిపీఠం దగ్గర మనకు జరిగే మేలు ఏంటంటే ఆయన ప్రత్యక్షత, ఆయన సన్నిధి, ఆయన యొక్క కృప మనకు తోడై ఉంటా ఉంటుంది. విశ్వాస జీవితంలో మరి ఎక్కువగా మనము ముందుకు వెళ్ళాలంటే మన అర్పణ శ్రేష్టంగా ఉందా లేదనే విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనం ఆ స్థాయిలో మన అర్పణ మనం తీసుకొని రాకపోతే దేవుడు కయ్యూను లాంటి పరిస్థితి మన అర్పణకుంటే మన పరిస్థితి ఏమవుతుందో.
హేబేలు అర్పించినటువంటి శ్రేష్టమైన బలిలాగా మన అర్పణ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభువారు అర్పించినటువంటి బలిలాగా మన అర్పణ ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల మన ఆత్మ సంబంధంగా ఎదిగేటప్పుడు మరి ఎక్కువగా మార్పు కలిగినటువంటి జీవితాలను కలిగి దేవునికి అర్పణ తీసుకొచ్చేటప్పుడు మన జీవితాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించే విధంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తాం.